సీఎం అయినా పీఎం అయినా ప్రజాసేవకులే. కానీ కొందరు అధికారులు ఎందుకు తాము అతీతులం అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. ప్రభుత్వాధికారి అంటే సోషల్ మీడియాలో సొంత డబ్బా కొట్టుకోవడమా? అధికారం అంటే తనను తాను హీరోయిన్ బిల్డప్ ఇచ్చుకోవడమా? ఇచ్చిన బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తే సరిపోదా? దానికి సోషల్ మీడియా గ్లామర్ని కూడా జత చేయాలా? వీళ్ళు ప్రజాసేవకుల ప్రచార ఆర్భాటం కోసం వచ్చిన పెత్తందారులా అన్న ప్రశ్న ఇప్పుడు మాజీ ఐఏఎస్ నుంచి వస్తోంది. ఐడెంటిటీ క్రైసిస్ లో కొట్టుమిట్టాడే ఒక బ్యాచ్ ఇలా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి అసలు పనిని వదిలి కొసరు పట్టుకుని ఊరేగుతున్నారంటూ ఒక పెద్ద విమర్శ కొందరి అధికారులపై వస్తోంది. ఇంతకీ అంత పబ్లిసిటీ యావ ఉన్న అధికారులు ఎవరు? విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. గొప్ప శక్తి గొప్ప బాధ్యతను తెస్తుంది. మరి అలాంటి గొప్ప బాధ్యత ఉన్న వ్యక్తులు తమ బాధ్యతల్ని గొప్పగా నిర్వర్తిస్తున్నారా అంటే డెఫినెట్ గా నో అన్న సమాధానమే వస్తోంది. కొంతమంది అధికారుల తీరు తెన్ను గమనిస్తే పబ్లిక్ సర్వెంట్స్ పని ప్రజలకు సేవ చేయడం. కానీ కొంతమంది పబ్లిక్ సర్వెంట్స్ లా కాకుండా పబ్లిసిటీకి సర్వెంట్స్ లా మారారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ మాట అంటున్నది ఎవరో కాదు, మాజీ ఐఏఎస్ లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ. ఒక పదవి కోసం వెళదాము, అక్కడ గ్లామర్ ఉన్నది, సినిమాల్లో చూపెడతారు. ఒక గొప్ప కలెక్టర్, గొప్ప ఐఏఎస్ ఆఫీసర్, లేకపోతే గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ మరొకడు. ఈ పిచ్చి గ్లామర్ కోసం వెళ్ళకపోకండి, ఎందుకంటే మూర్ఖత్వం మరొకట్లేదు. చాలా గట్టిగా ఘాటుగా కొందరికి చురకలంటించారు జయప్రకాష్ నారాయణ. పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రజలకు సేవ చేసేవాళ్ళు, హీరోయిజాన్ని ప్రదర్శించేవాళ్ళు కాదు. అధికారులు అంటే అందరిలో ఒకరిగా మెలిగేవారు, అందరిలోనూ నేనొక్కడినే అనేవాళ్లు కాదు. పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రభుత్వానికి ప్రజలకు జవాబుదారీగా ఉండేవాళ్ళు, పెత్తనం చేసేవాళ్ళు కాదు, అలాగని వ్యక్తిగత ప్రాపకం కోసం పాకులాడేవాళ్ళు కాదు. కానీ కొంతమంది అధికారులు ఐడెంటిటీ క్రైసిస్ లో పడి వివాదాల్లోకి దూరి మరీ తమ ఐడెంటిటీని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. ఈ మధ్య కొందరు అధికారులు కూడా గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు, సుఖేంద్ర గారు మీరు ఉన్నారు లేదో, వాళ్ళు పెద్ద గ్లామరైజ్ చేస్తున్నారు. వాళ్ళ వెనకాల వీడియోలు అట, ఈ సోషల్ మీడియా అట. మరి మీరంతా ఎలా సహిస్తున్నారు నాకు అర్థం కాదు. పరిపాలనా యంత్రాంగం మన దేశంలో ఎనానిమిటీ. ఊరు మూసుకుని నీ పని నువ్వు, అందుకే జీవితకాలం రక్షణ ఇచ్చేవాళ్ళు. ఒకసారి చేరాక పనికి మాలిన గాడిదలను కూడా కాపాడుతున్న 60 ఏళ్ళు వచ్చేదా. అధికారులు తమ పని తాము చేసుకుంటూ పోతే గౌరవం, హుందాతనం. అలా కాకుండా హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ పబ్లిసిటీ పిచ్చిలో పడి కొట్టుమిట్టాడితే ఏమవుతుంది? అసలు ఇలాంటి వేషాలు వేస్తుంటే మీరేం చేస్తున్నారు సార్ అంటూ అక్కడున్న ఓ ప్రజాప్రతినిధిని ప్రశ్నించారు కూడా. ఎందుకో తెలుసా? పనిష్మెంట్ టు యాన్ ఇండివిజువల్ ఆఫీసర్ ఈజ్ పనిష్మెంట్ టు ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ అని చెప్తుంటారు. ఒక అధికారి అపరాధైతే అంతిమంగా శిక్ష అనుభవించేది ఎవరు? ప్రభుత్వమే కదా. ఇదే ఆవేదన జయప్రకాష్ నారాయణ మాటల్లో వినిపించింది. పబ్లిసిటీ యావలో పడి అధికారులు తప్పులు చేస్తుంటే అంతిమంగా మరక ప్రభుత్వానికి అంటుకుంటుంది.